ఈరోజు కథ నా నవ్వు నేను రచించిన వారు వనజ గారు. మళ్ళీ ఏదో తెలియని పులకింతతో విరాట్ కళ స్పర్శ చూశాను నేను. తర్వాత మళ్ళీ విరాట్ నా పక్కన కూర్చున్నారు. ఇద్దరం కలిసి దీవించడానికి వచ్చిన వాళ్ళందరికీ తాంబూలం ఇచ్చి ఆశీర్వాదాలు తీసుకున్నాం. అప్పుడే జస్ట్ ఒక 10 మినిట్స్ తర్వాత నా వైపు లుక్ ఇచ్చాడు విరాట్. దాని అర్థం నాకు అర్థమైపోయింది. ఆయన గారు బెంగళూరు వెళ్తున్నారు. మళ్ళీ వీకెండ్లో వస్తారట. ఈసారి మా ఇంటి దేవుడికి బెల్లం పప్పు సమర్పించటానికి. నేను కూడా కోపంగా ఒక లుక్ ఇచ్చి పైకి లేచాను. వచ్చిన వాళ్ళకి భోజనాలు పెట్టి పంపించాక కేవలం ఇంట్లో వాళ్ళం మాత్రమే మిగిలిన్నాం. అందరూ కూర్చొని టిఫిన్ చేస్తుంటే మమ్మీ నాకు 11కి ఫ్లైట్ ఉంది, నేను వెళ్ళొస్తాను అని చెప్పాడు విరాట్ విమల అత్తయ్యకి. హా విరాట్, గుర్తుంది కదా, మళ్ళీ ఈ ఫ్రైడే ఈవినింగ్కి వచ్చేయాలి అని విమల అత్తయ్య కూడా అనటంతో హా మమ్మీ అంటూ నాకు కూడా కొంచెం తినిపిస్తూ అతను తింటూ ఫినిష్ చేశాం. టైం ఇంకా 8:30నే అవుతుండటంతో ఇంకో 1 అవర్ ఉండాలి అనుకొని వసు అని పిలిచాడు విరాట్. పెద్దలతో 600 మాటలు కలిపిన నేను హా విరాట్ అంటూ అతని వైపు చూసేసరికి నాకేదో అర్థమై మా సునతకి ఇప్పుడే వస్తాను అంటూ మా రూమ్లోకి వెళ్ళాను. 2 నిమిషాలకి విరాట్ కూడా వచ్చేసాడు. రాగానే అమాంతం వెనక నుండి నన్ను హాక్ చేసుకుంటూ ముందు గుప్పెట విప్పాడు. ఏంటా అని చూస్తున్న నాకు ఓపెన్ చేయి అని చెప్పటంతో నా శతవిధాలా నేను ట్రై చేశాను ఆ గుప్పటే విప్పటానికి. కానీ అది చెయ్యి కాదు, ఐరన్ రాడ్. అందుకే నా వల్ల కాక నీరసంగా విరాట్ వంక చూస్తే అది ఓపెన్ చేయాలంటే గుప్పట విప్పాలి, అది చేయలేను అంటే ఒక స్ట్రాంగ్ కిస్ ఇవ్వాలి అని విరాట్ అంటూ ఉంటే దొరికాడు. మొద్దు కూడా ఇంత క్యూట్ అండ్ డిమాండ్గా అడుగుతారా అనిపించి సర్లే తర్వాత ఇస్తాను, ఇప్పుడు అదేంటో చూపించని నేను అడిగితే నా మీద పొరపడి అంటే ఇస్తాను అని పొరపడి గుప్పిట విప్పగానే అందులో నల్లపూసల చైన్ ఉంది. దాని డిజైన్కి షాకే చూశాను నేను. ఎప్పుడో ఎక్కడో చూసినట్టుంది అనుకుంటూ ఆ చైన్ని పట్టి చూడపోయాను నేను. చూశాక ఇది ఇది అంటూ నేను షాక్గా విరాట్ని చూస్తుంటే హా తమరికి నచ్చిందే అని విరాట్ అంటే, కానీ నేను ఇది పెళ్లి షాపింగ్ టైంలో రోడ్ సైడ్ చూశాను విరాట్, ఇప్పుడు సేమ్ మోడల్ ఎలా అని నేను అడుగుతూ ఉంటే నువ్వు చూసింది నేను చూశాను కాబట్టి ఇది ఈరోజు నీ చేతుల్లో ఉంది అంటూ దాన్ని నా మెడలో వేశాడు విరాట్. ఇది కదా ఇది అని నేను అంటే అంటే అంటూ అడిగాడు విరాట్. హా అదే నార్మల్ 1 గ్రామ్ గోల్డ్ కదా అన్నాను నేను. నా వైపు ఒక లుక్ ఇచ్చి సేమ్ మోడల్ ఫోటో తీసుకొని గోల్డ్ అండ్ డైమండ్స్లో చేయించాను అని చెప్పి హుక్ పెట్టేసి ఆ ప్లేస్లో ముద్దు పెట్టాడు విరాట్. గిలిగింతలు మొదలయ్యాయి. ఓయ్ అని మెల్లిగా పిలిచాడు విరాట్. భోజం మీద తల ఆంచి ఏంటి అని నేను చూస్తే నా ముద్దు అని అడిగాడు ఇంకా క్యూట్గా. నో ముద్దు, నువ్వు బెంగళూరు వెళ్ళిపోతున్నావు కదా, సో నో కిస్, మళ్ళీ ఫ్రైడే వరకు నీకు ఇది పనిష్మెంట్ అని నేనంటే హో అలా అంటావా, అలా అనే ఛాన్స్ నీకు ఇవ్వను అంటూ దుర్మార్గుడు రాక్షసుడు కొరికి మరీ నా మొద్దు లాగేశాడు. మంట పెడుతూ బొక్కపడ్డ పెదవి చూసుకుంటూ విరాట్ని తిట్టుకొని విరాట్ నేను కూడా బెంగళూరు వస్తాను అని అడిగాను. ఒకటే సమాధానం అతని నుండి నో అని. నేనేదడిగినా నో అనే అందామని ఫిక్స్ అవుతాడా అనుకుంటూ అలిగే కూర్చొని కంట్లో నీళ్లు తిప్పేశాను. అది కాదు వసు, ఒకేసారి నీ స్టడీస్ అయిపోయాక నేను తీసుకుని వెళ్తాను కదా అంటూ ఎన్నైనా చెప్పాడు. అయినా సరే నేను అసలు కన్విన్స్ అవ్వలేదు. నాకు అవన్నీ తెలీదు. నేను ఇప్పుడు నీతో బెంగళూరు వచ్చేస్తాను అని మళ్ళీ ముఖం ఎర్రగా చేసుకునే పనిలో పడితే టైంని చూసుకుంటూ నన్ను హాక్ చేసుకొని బ్రతిమాలి బామాలి మొదలు పెట్టిన విరాట్ నన్ను ఊరికబెట్టి తన బ్యాగ్ తీసుకొని కిందికి వచ్చాడు. ఇక మా ఫ్యామిలీస్నే ఉన్నాం కాబట్టి నో ఇష్యూ. మమ్మీ నేను స్టార్ట్ అవుతున్నాను ఇంకా అని విరాట్ అంటూ ఉంటే హా నాన్న జాగ్రత్త అంటూ చెప్పింది విమల అత్తయ్య. నా చేతుల్లో ఉన్న విరాట్ బ్యాగ్ చూసి ఓహో విరాట్ పిల్లని కూడా తీసుకువెళ్తున్నావా, మంచిది, ఎలాగో అమ్మాయికి హాలిడేస్ని కదా, తీసుకువెళ్ళి ఒక 1 రోజులు పెట్టుకో నీ దగ్గర, మళ్ళీ కాలేజ్ ఓపెన్ చేసే టైంకి వచ్చేస్తుంది అని యామిని ఆంటీ అంటుంటే విమల అత్తయ్య తల కొట్టుకోవడం ఒక్కటే తక్కువ. ఇంకా విరాట్ అయితే కొంచెం అసహనంగా చూసేశాడు. లేదు పెద్దమ్మా, తనని తీసుకువెళ్ళటం లేదు, ఇంకొన్ని రోజులు ఇక్కడే ఉంటుంది అని క్లియర్గా చెప్పాడు విరాట్.
అవునా? ఏమోలే బాబు, పెళ్ళయ్యాక ఎవరు ఎక్కడ ఉన్నా భార్య భర్త ఒక చోట ఉంటే ఇక్కడ తప్పటడుగులు వేయకుండా ఉంటారు. అక్కడ నువ్వు ఇక్కడ పండు, ఇద్దరు మంచాలే, కానీ వయసు అనేది ఒకటి ఉంటుంది కదా. అందుకే పెద్దదాన్ని కాబట్టి చెప్తున్నా, ఇద్దరు వేరే వేరే చోట్ల ఉండటం ఎందుకు అని. ఇంకా తర్వాత మీ ఇష్టం అంటూ పొగరాచేసి వెళ్ళిపోయింది యామిని ఆంటీ. నేను విరాట్ వంక చూశాను. వస్తావా అంటూ నా కళ్ళలోకి చూశాడు విరాట్. ఇప్పుడు మన పండు వెళ్తుందా? విరాట్ తీసుకొని వెళ్తాడా? అమ్మా యామిని ఆంటీ, మా విరాట్ దాన్ని ఇప్పుడు నార్మల్ స్టేజ్కి తీసుకువచ్చి ఏదో అలా సెట్ చేస్తే మొత్తం నాశనం చేసావు కదా. అతని కళ్ళల్లో తీసుకుని వెళ్ళాలి అని ఒపీనియన్ నాకు కనపడలేదు. ఎందుకంటే పెళ్ళేదో సడన్గా జరిగిపోయింది, కానీ విరాట్ ఇంకా సక్సెస్ఫుల్ కావాలి అనుకుంటున్నాడు. వైఫ్గా అతను ముందుకు నడిపించాలి తప్ప నా వల్ల ఆగిపోకూడదు అనుకుంటూ. నేను రాను విరాట్, మా ఆయన ఇంకో బ్రాంచ్ ఆఫీస్ పెట్టాకనే నేను బెంగళూరులో అడుగు పెడతాను. అప్పటి వరకు నాకు మన ఊరే అన్నీ. వారంకో నెలకో నువ్వు వస్తూ ఉంటావు కదా, అది చాలులే. పైగా కాబోయే ఎండీని నేను కూడా కొంచెం వర్క్ నేర్చుకోవాలి కదా. సో నేను ఇప్పుడు అందులో బిజీ. ఇంకా వంట కూడా నేర్చుకోవాలి. నువ్వు అవన్నీ చేసేసరికి నేను ఇవన్నీ వాటిలో ఫుల్ ఫిట్ అయిపోతాను, ఓకేనా అంటూ హ్యాపీ టీయర్స్తో విరాట్ని తీసుకుని ఎయిర్పోర్ట్కి స్టార్ట్ అయ్యాను. మావయ్య నాన్న వస్తా అన్నక్కడ కార్ డ్రైవర్ ఉన్నాడు కదా, విరాట్ని ఫ్లైట్ ఎక్కించి నేను వచ్చేస్తాలే అని వాళ్ళకి ధైర్యం చెప్తాం. మా సునీతేమో కానీ రఘు అయితే నా వైపు అభినందిస్తున్నట్టు చూశాడు. ఆయనకొక స్మైల్ ఇచ్చేసి బయలుదేరాను. ఎయిర్పోర్ట్కి రీచ్ అయ్యేసరికి ఫ్లైట్ అనౌన్స్మెంట్ జరుగుతూ ఉండటంతో నన్ను హక్ చేసుకొని నుదుటిన ఒక మొద్దు పెదవులకి ఒక చిన్న పెక్కు ఇచ్చేసి మళ్ళీ 5 డేస్లో నేను ముందు ఉంటాను. విరాట్ వైఫ్ అంటే ఇలాగే ఉండాలని చెప్తూ ఒక మేస్ ఫీల్తో వదిలాడు విరాట్ నన్ను. ఇంటి దగ్గర ఏమవుతుందనేది కూడా నాకు కొంచెం కూడా ఐడియా రాలేదు. అమ్మ ఇక కార్ తీసుకురానా అని డ్రైవర్ బాబాయ్ అడుగుతూ ఉంటే, కాసేపు అంకుల్, ఫ్లైట్ టేకాఫ్ అయ్యాక వెళ్దామని చెప్పి అది అయ్యాక విరాట్కి గాల్లోనే బాయ్ చెప్పి వచ్చి కార్లో కూర్చున్నాను. ఆ అమ్మగారు అంతే అండి అని అన్నాడు బాబాయ్. ఎవరు అన్నట్టు నేను ఫేస్ పెడితే, యామిని అమ్మగారు అంతేనండి, మొదటి నుండి మధ్యలో అడ్డుపుల్లలు వేస్తూ ఉంటారు అని బాబాయ్ అంటూ ఉంటే ఆయన బయట నుండి జరిగింది విన్నారు అనిపించింది నాకు. నేనేం మాట్లాడకుండా సైలెంట్గా ఉంటే విమల అమ్మ ఏమీ అనరు. ఒక రకంగా చెప్పాలంటే సైలెంట్గా ఉంటారు తప్ప యామిని అమ్మని అక్క స్థాయిలో పెట్టి చూసుకున్నారు. కానీ ఆవిడకి కొడుకు లేరని ఒక బాధ, ఇంకా వర్మ సార్ బాగా సంపాదించాడని ఒక బాధతో ఇలా మాట్లాడుతూ వీళ్ళని బాధ పెడుతూ ఉంటారు అని ఆ బాబాయ్ చెప్తుంటే, అమ్మో ఈవిడ నిజంగానే ఫస్ట్లో కనిపించినంత మంచి ఆవిడలాగా లేదు అనుకుంటూ జాగ్రత్తగా ఉండాలని ఫిక్స్ అయి ఇంట్లోకి వెళ్తే అక్కడ జరుగుతుంది చూసి నేను తల పట్టుకున్నాను. నేను థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.